తల్లిదండ్రుల కల తమ పిల్లల భవిష్యత్తు చక్కగా ఉండాలి. చదువు, పెళ్లి వంటి ముఖ్యమైన విషయాల్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రావద్దు. ముఖ్యంగా మన దేశంలో చాలా మంది తల్లిదండ్రులకు కూతురు భద్రత గురించి ఎప్పుడూ ఆందోళన ఉంటుంది. అయితే ఎప్పుడే ఒక గొప్ప విషయం తీసుకోగలరు. మీ కూతురు భవిష్యత్తును ఆర్థికంగా భద్రత కలిగించేలా కేంద్ర ప్రభుత్వం అందించిన ఒక అద్భుతమైన పథకాన్ని ఎంచుకోవచ్చు. అదే సుకన్య సమృద్ధి యోజన. బేటీ బచావ్, బేటీ పడావ్ వంటి ఉద్యమానికి భాగంగా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం రూపొందించబడింది. ఇది ఒక పొదుపు పథకం. ఇందులో తల్లిదండ్రులు, వారసులు తమ కూతురు పేరిట ఖాతా తెరిచి కొద్ది కొద్దిగా డిపాజిట్ చేస్తూ 21 సంవత్సరాల తర్వాత పెద్ద మొత్తాన్ని అందుకోవచ్చు. ఈ స్కీమ్లో వచ్చే వడ్డీ రేటు మార్కెట్లో ఉన్న సాధారణ బ్యాంకింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా ఎక్కువ. అంతేకాదు, ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపు లభిస్తుంది, అంటే ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన 8.2% వడ్డీని సంవత్సరానికి అందిస్తోంది. ఇది అత్యధిక వడ్డీ రేటుగా పరిగణించబడుతుంది, ప్రత్యేకంగా చిన్న మొత్తం సేవింగ్స్ కి. ఈ వడ్డీ రేటు ప్రతి త్రైమాసికం ప్రభుత్వంచే నిర్ణయించబడుతుంది, కానీ ఇప్పటి వరకు చాలా నిలకడగా ఉంది. మీరు నెలకు కేవలం ₹1000 చొప్పున డిపాజిట్ చేస్తే సంవత్సరానికి 12,000, 15 సంవత్సరాల్లో మొత్తం పెట్టుబడి ₹1,80,000. దానిపై వడ్డీగా లభించే మొత్తం ₹3,74,206. మొత్తం పొందే ₹5,54,206. ఈ పథకంలో ఖాతా ప్రారంభించడానికి కేవలం ₹250 మాత్రమే అవసరం. దీన్ని మీరు మీ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లేదా ప్రభుత్వ అనుమతితో ఉన్న బ్యాంకుల్లో ప్రారంభించవచ్చు. ఖాతా ప్రారంభించడానికి అవసరమైన దస్తావేజులు: కూతురు జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల ఐడి ప్రూఫ్, నివాస ధృవీకరణ పత్రం, ఫోటోలు. ఒక కుటుంబానికి గరిష్టంగా 2 కుమార్తెల పేర్లతో మాత్రమే ఖాతాలు ప్రారంభించవచ్చు. ఈ ఖాతా పూర్తిగా కుమార్తె పేరుతో ఉండాలి. తల్లిదండ్రులు నామినీగా ఉంటారు.